ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు గత 51 సంవత్సరం నుండి గర్భవతులకు బాలింతలకు సేవలు ఉద్దేశాలు నెరవేర్చే దిశలో పనిచేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం వేతనాలు పెంచక 12 సంవత్సరాలైంది. రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచక 7 సంవత్సరాలైంది. అయినప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి గర్భవతులకు బాలింతలకు 7 నెలల నుండి 3 సంవత్సరాల చిన్నారులకు టేక్ హోమ్ రేషన్ ఇవ్వడానికి ఎంఆర్ఎస్ యాప్ను సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. పోషణ ట్రాకర్ యాప్ను రాష్ట్ర ప్రభుత్వము ఒక యాప్ను ప్రవేశపెట్టింది. మరి ఈ 2 యాప్ల్లో పనిచేస్తున్నప్పటికీ మరియు ప్రధానమంత్రి మాతృవందన యోజన యాంటీనేటల్ పోస్ట్నేటల్కు సంబంధించి మరి అదొక యాప్ పెట్టింది. మరి రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం నవచేతన యాప్ తెచ్చి ఒక్కొక్క బిడ్డకు స్క్రీనింగ్ 20 నిమిషాలు చేయాలంటున్నారు. మేము హెల్త్కి సంబంధించిన ఏఎన్ఎంలకు సంబంధించిన ఎడ్యుకేషన్ చదవలేదు. అంగన్వాడీ టీచర్లు 10th క్లాస్ స్టాండర్డ్ అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నవచేతన యాప్ చేయలేమని, గౌరవ వేతనాలు పెంచుతామని చెప్పి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు మేము 23వ సంవత్సరంలో 42 రోజుల సార్వత్రిక సమ్మె చేసినప్పుడు హామీ ఇచ్చారు. ఆ హామీని అమలుపరచాలని గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి కూడా అనేక పర్యాయములు శాఖ మంత్రివర్యులను, శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ దాంట్లో కలిసినప్పుడు మరి ఒకటే కాలయాపన చేస్తున్నారు. మరి ప్రస్తుతము రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లో చేసినటువంటి పని భారం పెరిగిందని 6వ తేదీన కిలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. నవచేతన యాప్ చేయలేము. పిఎల్ఓల డ్యూటీలు కూడా అంగన్వాడీ టీచర్లను ఉదయం 7 గంటల నుండి 9 గంటల దాకా, సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల దాకా పిఎల్ఓల డ్యూటీలు చేయాలంటున్నారు. పిఎల్ఓల డ్యూటీలు రద్దు చేయించుకొని జీవో ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కలెక్టర్లు పిఎల్ఓల డ్యూటీలకు కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం వేతనాలు పెంచాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ వేతనాలు పెంచాలి. ఈ నవచేతన యాప్ తీసివేయాలి. ప్రధానమంత్రి మాతృవందన యోజన యాప్ కూడా తీసివేయాలి. వీటికి సంబంధించిన ఓటీపీ తీసివేయాలి. అంగన్వాడీ చిన్నారులకు 2 రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్ మెనూకు వండడానికి. 2 రూపాయలకు వండలేని పరిస్థితి ఉంది. కావున ఈ సమస్యలన్నీ తక్షణమే పరిష్కరించాలి. లేని సమక్షంలో 6వ తేదీ కలెక్టరేట్ ధర్నా అయిపోయిన తర్వాత సోదర సంఘాలన్నింటినీ కలుపుకొని మరి ఒకసారి సార్వత్రిక సమ్మెలోకి వెళ్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాము. లలిత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్, ఏఐపీ సన్మంతము, చౌడేశ్వరి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, జానకి జిల్లా సహాయ కార్యదర్శి.